అందరికీ నమస్కారం అండి. ఏమరా ప్రతిరోజు కారు తిరిగేటోడు ఈరోజు ఆడ కూర్చొని మాట్లాడుతున్నారా అనుకుంటున్నావు కదా. ఏం లేదు, మనం ఫ్రెండ్తో కలిసి అలా నెల్లూరు అందాలు చూసుకుంటా కోడూరు బీచ్కి అయితే వచ్చాము. సో ఆ కోడూరు బీచ్ పక్కనే మనకి వీరాంగని మాత చర్చ్ ఉంది. సో ఆ చర్చ్ కూడా చూసేసుకొని ప్రశాంతంగా ఇంటికైతే వెళ్ళిపోదాం అనమాట. పోతున్నావా? కంట్లో నీళ్ళు వస్తున్నావా? మర్చిపోయి వచ్చాను రా, బండ్లో పెట్టేసి. మనము నెల్లూరులోకి ఎంటర్ అవ్వకపోయే ముందు మనకైతే పెన్నా రివర్ వస్తుందండి. మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఎండిపోయింది ఇప్పుడైతే పెన్నా రివరు. కానీ ఫుల్ వర్షాకాలంలో ఉంటుందండి, ఘోరంగా ఉంటుంది, ఫుల్ హెవీగా ఉంటుంది వాటర్. ఇక్కడ చూస్తేనే భయం వేస్తుంది అనమాట. ఈ పెన్నా రివర్ వెనక మళ్ళీ వెంకటేశ్వరం ఉంటుంది, అదంతా మునిగిపోతుంది. అలాగా పెన్నా రివర్ దాటంగానే ఫస్ట్ మనకు వచ్చే లెఫ్ట్ టర్నింగ్ ఉంటుందండి. సో ఈ లెఫ్ట్ టర్నింగ్ తీసుకొని సీదా వెళ్ళిపోవాలి. మనం ఇక కోడూరు బీచ్కి వెళ్ళాలంటే ఈ లెఫ్ట్ టర్నింగ్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే కోడూరు మెయిన్ రూట్ వస్తుంది అనమాట. మనం అలాగే స్ట్రైట్గా వెళ్ళినప్పుడు చూస్తున్నారు కదా, ఇది నరుకూరు పోయే మెయిన్ రూట్ అనమాట. వెనక్కి చూసుకుంటే మనం నెల్లూరు వెళ్ళొచ్చు వెనక్కి అయితే. సో ఇప్పుడు మనం నెరుకూరుకి వెళ్ళే సైడ్ అయితే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. మనకి ఆ పెట్రోల్ బంకే మంచి గుర్తండి. ఇక ఇదే రూటు స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. చూస్తుండగానే మనం అయితే నరుకూరు దగ్గరికి అయితే వచ్చేసాము. రూట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉండింది. మేము వెళ్ళిన టైం అయితే నెంబర్ 1 అండి. అసలు జస్ట్ రైట్ నో మనం అయితే నరుకూరు అయితే దాటాము. ఇక్కడ నుంచి రఫ్లీ ఒక 13 to 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక ఒక 20 మినిట్స్ పడుతుంది. సింగిల్ రోడ్ ఉంటుంది అనమాట. కానీ చాలా బాగుంటుంది. ఆ కోడూరు పక్కనే బీచ్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. పోదాం, అన్నీ చూసుకుని వచ్చేద్దాం. మీరు చెబితే నమ్మరు కానీ ఏమంటా మేము నరుకూరు దాటి బయటకు వచ్చామో బాబోయ్, అక్కడ గోదావరి అది ఎక్కడా పనికిరాదండి. నెంబర్ 1 అసలు సినారియోస్ చూస్తున్నారు కదా, కొబ్బరి తోటలు, అసలు ఎంత మంచి వైబ్ అంటే. మేము వెళ్ళిన టైం కూడా మంచి టైంలో వచ్చాము. క్లైమేట్ మాకు ఎలా సహకరించిందంటే, ఈరోజు మీకు వదిలేస్తానరా ఏమన్నా చేసుకోండి అన్నట్టుగా వదిలేసింది. అలా దారిలో వెళ్తుంటే మన గణేష్ మండపాలు జోరుగా అలంకరణ అయితే పొందుతున్నాయండి. ఈ గ్యాప్లో మన వాళ్ళు పెట్టిన సాంగ్స్ ఒక్కసారి వినేయండి. మామూలుగా లేదు ఆ సెటప్. చూస్తున్నారు కదండి, ఇంకా మన గణేశుడు మండపాల్లోకే రాలేదు. కానీ మన వాళ్ళు పాటలు పడుకో కోటలు దాటేసి ఉన్నాయి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. దగ్గర 5 మైక్ సెట్లు పెట్టినారు, ఫుల్ వైబ్. అసలు ఆ వైబ్ నుండి బయటకు వచ్చే లోపలే ఇంతలోకి మనకి రొయ్యల చెరువులు అయితే బీభత్సంగా కనపడ్డాయండి. అసలు మన నెల్లూరు వాళ్ళు గొప్పతనం ఏంటంటే రొయ్యలు కూడా పెంచవచ్చని ప్రపంచానికి పరిచయం చేసింది మన నెల్లూరు వాళ్ళేనండి. చూస్తున్నారు కదా, ఏ మాత్రం నేచర్ అనేది డిసప్పాయింట్ చేయలేదు. అసలు నెల్లూరులో ఇంత మంచి నేచర్ ఉందా అని నాకే తెలుసుకున్నా. అసలు అంత బాగుండిందండి. చూస్తున్నారు కదా స్కై ఎంత క్లియర్గా ఉందో. లెఫ్ట్ సైడ్ ఏమో మంచిగా కొబ్బరి చెట్లు, మధ్యలో అద్భుతమైన రోడ్డు, మన కుడివైపుకేమో చిన్న చిన్న గ్రామాలు. అసలు ఎంత అద్భుతంగా అనిపించిందంటే ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే ఈ రోడ్డు ప్రయాణం అనేది. ఇక ఈ ప్రకృతి అందరూ చూసుకుంటూ వచ్చేలోపే మనకైతే కోడూరుకి అయితే వెళ్ళే మట్టి రోడ్డు అయితే తగిలిందండి. ఇక్కడ నుంచి మనం కోడూరు వెళ్ళేంత వరకు మొత్తం ఇలా మట్టి రోడ్డే ఉంది. యాక్చువల్గా ఈ రోడ్డు అనేది కొత్తగా కన్స్ట్రక్షన్లో ఉంది. సో అందుకనేసి గ్రావెల్ తోలిపెట్టున్నారు. ఇక్కడ నుంచి సుమారు ఒక 2 నుంచి 3 కిలోమీటర్లు మొత్తం ఇట్లా గ్రావెలే ఉంది ప్రస్తుతానికైతే. నాకు తెలిసి ఫ్యూచర్లో అతి త్వరలోనే మనకి ఇక్కడ కూడా రోడ్డు పడిపోయే అవకాశం అయితే ఉంది. ఇక ఆ మట్టి రోడ్డులో అవకతవకలు పడుతూ చూస్తుండగానే మనకి పునీత వేలాంగిని మాత గారి చర్చ్ అయితే వచ్చేస్తుంది. నేనేమో అనుకున్నాను కానీ ఈ చర్చ్ అనేది చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అక్కడున్న స్పేస్ అనేది సుమారు ఒక 2-3 వేల మంది అయితే ఒకేసారి వచ్చి ప్రార్థన చేసుకునేంత స్పేస్ అయితే ఉంది గాయస్. మన చర్చి దాకా తీసుకొచ్చిన రథం ఇది.
రథసారి తీయడు కనిపించలే ఎర్రగా. చర్చి ఇది చాలా పెద్దగా ఉందరా నాయన, చాలా స్పేస్ ఉంది. ఇదంతా స్పేస్ ఉందా, మళ్ళీ ఇటు సైడ్ ఇదంతా స్పేసే. ఉన్నారు చాలామంది విజిటర్స్ కూడా. చెట్లు గిట్లు చాలా బాగుంది. ఇప్పుడు దాకా ఏడేమో ఎండ లేదు, ఇప్పుడిప్పుడే ఎండ ఎత్తుకుంటుంది. సరేలే బీచ్కి పోతాం కదా, సరిపోద్ది. ఈ ఎండకి ఆ బీచ్కి వేరే ఉంటుంది. చర్చ్ ఫ్రంట్ భాగం ఇది చూసుకుంటే, ఇదిగో చూసేదానికి నెంబర్ 1 ఉంది. దాన్ని స్ట్రైట్గా చూసుకుంటే చర్చి ఎదురుగా ఉంది ఇది. సో చర్చికి కొద్దిగా ముందుకు వస్తే యేసుప్రభు వాళ్ళ మదర్ ఒళ్ళో పడుకోమన్నాడు. తర్వాత ఈ కింద కూడా ఉంది కదరా ఉరి, ఇది కాదు కదా ఒరే. మన ఊళ్ళో ఇంత తేటనా కొడుకులేందిరా, ఏడేందిరా చూడు, కేలవ్ ఎమ్మంట ఈడెవుడురా ఈడ. ఏడు చూడు, నాగరాజు మహాలక్ష్మి అంట. కనిపిస్తా బాగుండ్రా ఇదే. నాగరాజు మహాలక్ష్మి వీళ్ళు ఊర్రా స్వామి, ఎంత టాలెంట్గా ఉన్నారా. ఇదో ఏడ ప్రతి దాని మీద రాసున్నారా లవ్ సింబల్ రాసి. ఏమొస్తుందయ్యా మీకు అట్రా, ప్రతి దాని మీద వచ్చిన వాళ్ళు చూసుకొని ఏమైనా చూసుకొని పోక ఈ లవ్ సింబళ్ళు ఇవన్నీ ఎందుకయ్యా మనకి. అమ్ములు అంట, అమ్ము అంట. పునీత మార్క్ ఇంద్ర నాయన కట్టేసి తీసుకొని పోతున్నారా. ఇది లూకా అట, పునీత లూకా గారు. అబ్బా ఇప్పుడే చెప్పే ఎండ లేదని, ఈ గ్యాప్లో ఎండ ఎత్తుకునింది. సో ఇక్కడ నుంచి చర్చి చూసేసుకొని అట్లా బీచ్కి పోయేసి ఎంజాయ్ చేద్దాం పండి. ఈ చర్చి దగ్గర ఒక చాలా స్పెషల్ అయిన స్కూల్ ఉంది, చాలా అంటే చాలా స్పెషల్ స్కూల్ అది. సో చూపిస్తారండి, చూస్తున్నారు కదా, సెయింట్ మేరీస్ వాళ్ళదనమాట ఈ స్కూలు. స్పెషల్లీ ఫర్ డెఫ్ అండ్ డమ్ పీపుల్స్ కోసం కట్టిన స్కూల్ అనమాట అది. ఇట్లాంటివి ఉండాలి, చాలా ఇంపార్టెంట్. అందరికీ సమానంగా చదువుతో పాటు అన్నీ అందాలని ఒక లక్ష్యంతో ఇలాంటి స్కూల్స్ కడుతూ ఉంటారనమాట. సో హ్యాట్స్ ఆఫ్ మరియమ్మ గారు. ఇది చర్చి లోపల ఇలా ఉంటుందన్నమాట. ఎక్కడైనా పాజిటివ్ అనేది ఉంటుందిరా. ఎప్పుడైనా గుడికి పోయినా, మసీదు పోయినా, ఇట్లా చర్చిలకు వచ్చినా బాగుంటుంది. ఇదేమంత ఆగస్ట్ కదా, ఆగస్ట్ అంటే సెప్టెంబరు 6, 7, 8వ తారీఖు కోడూరు చర్చి పండగ అనమాట. చాలా అంటే ఎంత 1,00,000 మంది పైగా వస్తారు జనాలు, అంత బాగా చేస్తారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వచ్చి ఒక్కసారి విజిట్ చేయండి, మళ్ళీ మీకే రావాలనిపిస్తుంది. అంత ఎక్సలెంట్గా చేస్తారనమాట. కాసేపు లోపల ఉండి ఇంకా బయటకే వెళ్తా ఉన్నాం. ప్రశాంతంగా ఉందా మనసు. ఎప్పుడెప్పుడైనా వస్తుండాలి దేవుళ్ళ కాడికి, లేకపోతే మన జీవితాలు పోయినట్టే. అది ఏ దేవుడైనా సరే. ఇంకా డివోషనల్ మూడ్ నుంచి బయటకు వచ్చి బీచ్కి పోదాం పాయేబా. మామూలుగా లేదురా అయితే మనకి చర్చ చాలా పెద్దది ఇది. నేనేమనుకున్నా పెయింటింగ్ అన్నీ వేస్తున్నారు కదరా, చర్చి పండగ ఇదంతా పనే. చెప్పాను కదా 8వ తారీఖు చర్చి ఫీస్ట్ అనమాట. ఇక్కడ నెంబర్ 1గా చేస్తారు. దగ్గర అంతా ఏం ఖాళీ ఉండదు, ఇంకా ఐస్ కేసిన రాలదు, అంతమంది వస్తారు జనాలు. చూద్దాం, కుదిరితే మనం కూడా వచ్చేదానికి ట్రై చేద్దాం, కవర్ చేద్దాం దీన్ని కూడా. ఇప్పుడైతే చర్చి నుంచి బీచ్కి వెళ్తా ఉన్నాం, పక్కనే బీచ్ కూడా. ఇప్పుడు దాకా ఆరోగ్యంగా ఉన్న మా ఫ్రెండ్కి సడన్గా ఏదో అయిందండి. పోదాం అంటున్న ఈ వ్యక్తి సడన్గా కూర్చొని గుడి చేపిస్తున్నాడు. కనిపించకపోతే క్షమించాలి. కనిపిస్తున్నారు. ఒక్కసారి క్యాబ్ దిమా ప్లీజ్. అయిపోయింది మనోడి గుండు.
ఇంకనన్నా బారా రే బీచ్కి, ఇంకనన్నా బారా రే. చలో. చర్చ్ నుంచి రైట్ తీసుకొని అలా కొంచెం దూరం ఇలా మట్టి రోడ్లో వెళ్ళామంటే మనకైతే బీచ్ కనిపిస్తుందండి. చాలా దగ్గరే, పక్కనే ఉంటుందన్నమాట బీచ్ అయితే. చాలా బాగుంటుంది చూసేదానికి. కానీ మేము వెళ్ళే టయానికి ఎండ అయితే ఎక్కువ వచ్చేసింది, అంతగా ఏం ఎంజాయ్ చేయలేకపోయాను నేనైతే. కదరా ఏడ కూడా గ్యాంబ్లింగ్ అటు బలి ఆడతారు కదరా. అక్కడ బాబాయ్ ఉన్నాడు. ఆయన అంటాం, ఏమండి మీరు ఇక్కడ తిప్పితే కాదు గిర్ర గిర్ర తిప్పకూడదు అంట. అంగళ్ళు బాగున్నాయి. పోలీసు మనం ఎంకరేజ్ చేస్తున్నట్టున్నాడు. ఒలింపిక్స్లో పెడదాం అనుకుంటున్నాడు. వస్తామమ్మా, వస్తాం, రిటర్న్లో వస్తాం మునిగేసి. పచ్చిగానే ఉంటాయమ్మా. పచ్చి ఏం చేస్తారంటే కాదు, పచ్చిగానే ఉంటాయి. ఏం చేస్తారంటే ఉడకబెట్టేస్తారు, ఫ్రై చేసేస్తారు. క్రౌడ్ తక్కువరా, ఏమాట సోమవారం కాబట్టి క్రౌడ్ తక్కువ. ఇదిగోండి గాయ్స్ మన కోడూరు బీచ్. ఇక్కడ అంగడిలో ఘోరంగా అయితే మనకి సీ ఫుడ్ దొరుకుతుంది. ట్రై చేద్దాం దాన్ని కూడా. ఒక్కరోజు మన హెల్త్ షెడ్కి పోయినా పర్లేదు అనుకుంటే తినొచ్చాడ. అక్కడ వచ్చేసి ఎక్కువగా ఫిష్, క్రాబ్స్, రొయ్యలు ఉంటాయి. మన బడ్జెట్కి ఫిష్ మోర్ దాన్ ఎనఫ్. సో ఒక చేప తినేసి ఇంకా మనోడు స్నానం చేస్తే మళ్ళీ మనం అయితే కావలికి బయలుదేరేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. బాగా వచ్చింది గైస్ ఈ వీడియో మటుకు. నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్గా ఉంది. మా నెల్లూరు చాలా అందంగా కనపడ్డది ఈ వీడియోలో. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. చివరిదాకా చూడండి. ఏమన్నా స్నానానికి పోతున్నా? స్నానానికా? మనోడు పోయి స్నానం చేసి వచ్చేస్తాడు. 6 ప్యాక్ చూడబాకండి. మావా కేజీఎఫ్ లెవెల్ ఉన్నావు మావా. రాకీ బాయ్ ఈ సముద్రం లోతు ఎంత? మొత్తానికి మనమైతే వచ్చేసాం మన కోడూరు బీచ్కి. వచ్చిన కాడ నుంచి ఎండ అదర కొడేస్తుంది, మామూలుగా లేదు ఎండ. సరేలే, ఎండ కోసం రాలేదు కదా మనం. అయితే ఇక్కడ పక్కనే మంచిగా చేపలు, సీ ఫుడ్ దొరుకుతుంది అనమాట. చేప తినేసి మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడ కాసేపు ఉండేదానికి కూడా ఏదైనా చెట్టు లేదు, పొట్ట లేదు, ఏం లేదు. ఉత్త ఎండ, ఇసుక, నీళ్ళు తప్ప. అదే మన నడుంపల్లి బీచ్ అనుకో, ప్రశాంతంగా చెట్లు ఉంటాయి, అక్కడ కూర్చోవచ్చు. సరేలే, ఎట్టో కట్ట ఎంత ఉంటుందో కనుక్కుందాంరా. ఇందిరా నాయన, ఎంత అక్క చేప ఒకటి? 60 రూపాయలు చేప ఒకటి ఆర్డర్ ఇచ్చాం. అంటే రొయ్యలు ఎంత అంటే మామూలుగా జనరల్గా అక్క? రొయ్యలు ఎట్ట మామూలుగా అంటే ఎట్లా క్వాలిటీ లేదంటే ఎట్లా వేస్తారు అనేసి? గ్రాములా? ఓహో 23 పీసులు వస్తాయి. 100 రూపాయలా? అటు కాలేరా 100 రూపాయలు అన్నారా? అంటే 20 ఎట్లా వేస్తారు మనకు తెలియదు కదా. అంటే ప్రస్తుతానికి ఇది. దీని తర్వాత ఇంకోటి తీసుకుంటారు, ఇది తినేసిన తర్వాత మన ఫిష్. సాగర్ బాగానే ఉందిరా. ఉందా? చల్లగా తినకూడదు. తిన్నా ఇంకా చల్లగా సరే ఈ చేపలు నేను తినేస్తా. పొడి పక్కన వేస్తే నేర్చుకునేది అట్లా తినేసి మనమైతే ఊరికి బయలుదేరేసాం. సో ఈ వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి ఏమన్నా మార్పులు చేరుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తెలుసుకుంటాను నేను కూడా. సో ఇంతవరకు నా వీడియో చూసారంటే ఖచ్చితంగా ఏదో ఒక కొంత నచ్చుంటుంది కాబట్టి అదే చేత సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దాన్ నేను మీ 100 స్టోరీస్. జై హింద్.